హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ కావ్య జోడీ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య గురించే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు త్వరలో ఎప్పుడు కలుసుకుంటారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుండు, అసలు వాళ్ళ బ్రేకప్కి కారణం ఏంటి అనే డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తుంటాయి. అయితే నిఖిల్ విషయంలో నిఖిల్ వాళ్ళ మదర్ చాలా పాజిటివ్గా ఉంటుంది. స్టార్ మా పరివార్ అవార్డులో తను నిఖిలే స్వయంగా చెప్పాడు. నిఖిల్కి కూడా వాళ్ళ మదర్ అలవాటే వచ్చింది. నిఖిల్ కావ్య విషయంలో చాలా పాజిటివ్గా ఉండేవాడు. కావ్య వేరే వాళ్ళతో డాన్స్ చేస్తే అసలు ఒప్పుకునేవాడు కాడు. కావ్య డాన్స్ చేయాలి అని అన్నా కూడా నిఖిల్ దాన్ని పెద్దగా గొడవ చేసేటోడు. అయితే నిఖిల్కి కావ్య మీద ఉన్న ప్రేమ అలాంటిది. అయితే ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు అవి కామన్గా ఉంటుంది కదా. నిఖిల్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే కావ్య నిఖిల్ బ్రేకప్కి కారణం కూడా ఒకటి ఏమని తెలుస్తుందంటే, సుమా అడ్డా అనే ఒక ప్రోగ్రాంలో నిఖిల్ కావ్య మానస్తోని వచ్చిందనమాట. అయితే ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అయితే సుమా అడిగింది, నిఖిల్కి ఓకేనా అంటే తను కావ్య ఏం చెప్పిందంటే, ఇది ఒక ఒకటే పర్సన్తో డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది, చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది అని నేను మానస్తో వచ్చాను అని అయితే సుమా అన్నది, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇలాంటి ఆలోచనలు వస్తే ఇక సమాజం పరిస్థితి ఏంటి అని సుమా అన్నది. అయితే సుమా అలా అన్నది అంటే నిజంగా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, కానీ వాళ్ళు చాలా అలా క్లోజ్గా ఉండేటోళ్ళు అనమాట. అయితే ఇక నెటిజన్స్ అదే అంటున్నారు, ఒకవేళ నిజంగా నిఖిల్ కావ్యకి మ్యారేజ్ అయి ఉంటే అప్పుడు ఇలాంటి బ్రేకప్కి ఇలా పరిస్థితే రాకపోయేది కదా. నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ గురించి అడిగినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. కావ్య గురించి, మా మదర్ ఎంతో కావ్య అంతా అని చెప్పాడు. నేను బయటికి పోయినాక నేను కావ్యాన్ని కలుస్తాను అని అంత శత్రువైన గౌతమ్కి కూడా నైనికాని సిస్టర్గా భావించాడు. నైనికాకి గౌతమ్కి ఎప్పుడు కావ్య గురించే చెప్పేటోళ్ళు. అయితే విష్ణుప్రియ పృథ్వీకి కూడా చెప్తే వాళ్ళు బయటకు వచ్చినాక కావ్యాన్ని కలిశారు అందరు. కానీ ఎందుకో కావ్య చాలా మొండిగా ఉంది. తనైతే తన మనసు ఎక్కడో చాలా బాగా హర్ట్ అయిపోయింది. అయితే తను స్టార్ మా పరివార్ అవార్డ్స్లో కూడా కావ్య వచ్చింది. అయితే శ్రీముఖి వాళ్ళిద్దరిని పరిచయం చేస్తూ వదిలే అన్నట్టు ముందుకెళ్ళిపోయింది. అయితే పెద్దగా తను కావ్య నిఖిల్ మీద పనిచేసింది. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇక్కడ ఎవరన్నా అడిగితే ఇక్కడ ఎందుకు చెప్తాడు, బిగ్ బాస్ హౌస్లో చెప్తాడని అయితే పంచివేసింది. అయితే కావ్యకి ఎందుకో చాలా హర్ట్ అయిపోయింది. తను అక్కడ నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆ మాట అనగానే ఇక్కడ తను ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసింది. మనుషులకి మాస్క్ ఉంటుంది, వాళ్ళు మాస్క్ వేసుకొని తిరుగుతారు, వాళ్ళ మాస్క్ ఎప్పుడైతే బయటకు వస్తుందో వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుందని కావ్య చెప్పి. అయినా కూడా నిఖిల్కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. తర్వాత తను మొదటి నుంచి చాలా కష్టపడే నేచరు, గేమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఆడాడు, కుకింగ్ చేశాడు, బిగ్ బాస్ హౌస్లో అందరితో మంచిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ నిఖిల్కి చాలా ఫ్యాన్ బేస్ ఉన్నది. అయితే ఈ కావ్య గురించి ఎమోషనల్ అయిన వీడియో కూడా కొంత నిఖిల్కి ప్లస్ పాయింట్ అయింది. అరే నీకు ఇద్దరికి బ్రేకప్ అయింది కదా, లాస్ట్ ఇయర్ 24th ఇయర్లో కూడా వాళ్ళిద్దరు స్టార్టింగ్లో కలిసే ఉన్నారు. మధ్యలోనే ఒక 4-5 months 6-7 years నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. ఈ మధ్యలో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందే బ్రేకప్ అయింది. నాగ్ సార్ అడిగాడు, అయితే నాగ్ సార్కి నేను సింగిల్ అని చెప్పాడు. అప్పుడు అందరూ ప్రేక్షకులంతా అవాక్ అయిపోయారు. అసలు వాళ్ళిద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టారు కానీ అని. అయితే ఇద్దరు అన్ఫాలో చేసుకున్నారు. ఒక 6 months నుంచి వీడియోస్ పెట్టకపోతేనే నెటిజన్స్కి డౌట్ వచ్చి ఏంటి వీళ్ళిద్దరు బ్రేకప్ అయ్యారా. అయితే నిఖిల్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో నేను సింగిల్ అని చెప్పేసరికి అందరు అవాక్ అయిపోయారు. అయితే ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ అయి నేను కావ్యాన్ని కలుస్తా, తనని బతిలాడి పెళ్లి చేసుకుంటా, ఇష్టపడకపోతే లేకపోతే ఇన్ని మాటలు అనేవరకు అయితే వీళ్ళు ఎట్లాగో బయటకు వచ్చి నిఖిల్ కలుస్తాడని అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ బయటకు వచ్చిన మాత్రం పోలీస్ ప్రోటోకాల్లో మరి ఏ రీజనో నిఖిల్ అయితే ఇంటర్వ్యూస్ అన్నీ ఇచ్చాడు. తర్వాత మైసూర్కి పోయి ఆడ సెలబ్రేషన్స్ చేశారు. స్టార్ మా ప్రోగ్రామ్కి కూడా వచ్చాడు. స్టార్ మా ప్రోగ్రాంలో నిఖిల్ కావ్యతో మాట్లాడడానికి ట్రై చేసిండు కానీ కావ్యే అస్సలు ముఖం తిప్పుకుంది, అసలే మాట్లాడలేదు. నిఖిల్ తరఫు కూడా చూడకుండా నిఖిల్ని అయితే ఇగ్నోర్ చేసింది చాలా. అయితే ఏ విషయంలో కావ్యని ఇంత హర్ట్ చేశాడు నిఖిల్, అసలు కావ్య అసలు చూడడానికి కూడా నేను ఇష్టపడతలేదు. అయితే ఈటీవీలో న్యూ ఇయర్ ప్రోగ్రాంలో కూడా కావ్య డాన్స్ చేసింది. చాలా కావ్య అంటే చాలా ఇష్టం ఆడియన్స్కి, కానీ ఈ పేరు అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు కలవాలి, వీళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉండాలి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని అయితే అందరు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.